అన్ని చిన్న పోరగాళ్ళ కథలు. చక్కెరతో ఏం చేస్తారు వాళ్ళ? ఏం చేస్తారేంది? ఛాయ్లో పోసుకుంటారు, పాలలో పోసుకొని తాగుతారు. ఏదైనా స్వీట్లు తయారు చేస్తే అందులో చక్కెర వేసుకుంటారు కదా. కానీ చక్కెరతోని ఉన్న కరెంటును కూడా తీసేయచ్చు అలా. అరే అవంటే అంతెందుకు, మన మంచువారి ముచ్చట్లు చూస్తాండ్రు కదా, గదేనోళ్ళ మోహన్ బాబు సార్ వారి ఇంటి పంచాది ఇప్పుడు అది చిన్న పోరల పంచాది లెక్క మారింది కాదు. అటు ఇటు తిరిగి పంచాది అంతా చక్కెర మీదకి పోయింది. ఎట్లనో చూడుండ్రి మరి మీరే. అసలు ఈ ముచ్చట ఎట్లా చెప్పాలనా అద్దా నాకేం సమజ్ అయితలేదు. గదేనోళ్ళ క్రమశిక్షణ గల్లా మన మంచు ఇంటి పంచాది ముచ్చట. ఓ దిక్కు నవ్వత్తాంది, ఇంకో దిక్కేమో ముచ్చట చెప్పకుంటే ఎట్లా అని అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఆ ఇంట చక్కెర పంచాది నడుతుంది, చక్కెర పంచాది. అయితే ఈ అన్నదమ్ములకు పడతలేదు కదా. అయితే చిన్నైన మంచు మనోజు వాళ్ళ అమ్మ పుట్టినరోజు అని ఇంట్లో దోస్తులకు దావత్ చేసుకుంటుండట. ఇక ఇట్లా దావత్ చేసుకుంటుంటే మన కన్నప్పకు ఏమనిపించిందో ఏందో కరెంటు సప్లై చేసే జనరేటర్ల చక్కెర పోసిండట. చక్కెర అగ చూడవు, వీళ్ళందరూ మన విష్ణన్న మనుషులు జనరేటర్ల చక్కెర పోసి పోయిర్రు. ఖతం కరెంటు బంద్ అయింది. ఏందబ్బా గట్ల కరెంటు పోయిందని చూస్తే చక్కెర కనబడ్డది. సీసీటీవీ చూస్తేనేమో మన విష్ణన్న ఘనకార్యం బయటపడ్డది. అసలు తమ్ముడు దావత్ చేసుకుంటుంటే అన్న జనరేటర్ల చక్కెర పోసుడేందో, చక్కెర పోసి కరెంటు లేకుండా ఏసుడేందో ఏందో ఏమప్పో. ఇదంతా తింటుంటే చిన్న పొరలు కోతి పనులు చేసినట్టు కొడుతుంది కదా. ఇంకా నయం చక్కెర పోసినాం కదా, పండ్ల పని చక్కెర గోల్డ్ చాయ్ పత్తి ముత్తని పాలు పోయలే, డీజిల్ చాయ్ అయిపోవు మొత్తానికి. కరెంటు లేకుండా వేయాలంటే కటకలు బంద్ పెట్టుడో, ఫీజులు ఊడవీకుడో, వైర్లు కట్ చేసాడో చేస్తారు గాని చక్కెరతోనే కూడా కరెంటు తీయచ్చని లోకానికి ఎరక చేసిన మోహన్ బాబు సార్ వారి పెద్ద కొడుకైన విష్ణన్న సైంటిస్టులకే సైంటిస్ట్ పో అని అంటుర్రు.